హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నా, బాగుండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో మా నాట అయిన తర్వాత నెక్స్ట్ డే అన్నమాట. కొంచెం లేట్గానే లేచిన. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందండి. మొత్తం మబ్బు పట్టినట్టుగా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం వరకు వర్షం కూడా వచ్చింది. నిన్నటి వీడియోలో నేను నాటు వేసిన వీడియో పెట్టిన కదండి. ఆ తర్వాత ఇంకొక 2 డేస్ కూడా పొలం కాడికి వెళ్ళిన. కాకపోతే వర్షాలు కొడుతూ ఉన్నాయండి. అందుకోసమైతే నేను ఒకరోజు మొబైల్ తీసుకెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ డే తీసుకెళ్ళిన కానీ వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే అదే పనిగా పొలం నాటు వేసిన వీడియోస్ పెడితే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా ఒక 2 డేస్ మాత్రమే పెట్టేసిన. ఇంకా మిగతావైతే షూట్ చేయలేదు. నార్మల్గా వెళ్ళి వచ్చేసిన. ఈరోజు నేను మార్నింగ్ 6 అయితే లేచిన అండి. అస్సలు లేవడానికి చేత కాలేదన్నమాట. పనికి వెళ్ళి ఇంటి దగ్గర ఉన్న రోజు బాడీ అంతా పెయిన్స్ వస్తాయండి. అస్సలు చేత కాదు. ఇంకా మా వారు కూడా నైట్ వచ్చేసిండు. తను నాటు వేసిన దగ్గర నుంచి లేడు కదా, నాటు చూడ్డానికని చెప్పేసి మార్నింగ్ 5:30కే పొలం దగ్గరకైతే వెళ్ళిండు. ఇంకా వాటికి గడ్డి మందు చల్లించడం అదంతా ఉంటుందన్నమాట. అవి చేయించడానికైతే వెళ్ళిండు. బ్రేక్ఫాస్ట్ టైం వరకు వచ్చేస్తా, అంతలోపు ఈ పనులన్నీ చేసేసుకోమని చెప్పేసి వెళ్ళిండు అనమాట. ఇంకా నేనైతే ఇంట్లో పనులు చేసుకుంటున్నా. ఇలా బయట పైపు పెట్టేసి కడిగినా అండి. ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నా. నాకు ముగ్గు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎంత చేతగాకపోయినా కూడా నాకు ముగ్గు మంచిగా వేసుకోవాలనిపిస్తుంది. నాకు నచ్చినట్టుగా వేసుకుంటా. ఇంకా ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి మనకి ముగ్గు వేస్తే. అలా ముగ్గు వేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత మా వారి డ్రెస్సెస్ ఉండే, తను వెళ్ళి వచ్చిన తర్వాత బ్యాగ్ అంతా ఖాళీ చేసిన. అవన్నీ మిషన్లో వేసేటివి అయితే వేస్తూ ఉన్నాను. ప్యాంట్స్, నైట్ షూట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట ముందే. ఇంకా పాపవి, నావి అవి కూడా ఒక ట్రిప్ వేయాలి. ఇందులో వేసి మన పని మనం చేసుకుంటే మిషన్ నడుస్తూనే ఉంటుంది. తర్వాత ఎండేసుకోవచ్చు. అలా అని చెప్పేసి వేస్తూ ఉన్నాను. ఇలా బట్టలైతే వేసిన తర్వాత అక్కడ పక్కన చూసినట్లయితే నిన్న వేసినవి అట్లనే ఉన్నాయండి. నైటు వర్షం వస్తే తడిసేవి. వర్షం వచ్చేటట్టే ఉంది వెదర్ అయితే, కాకపోతే నైట్ రాలేదు. ఈరోజు మధ్యాహ్నం అయితే వచ్చిందండి. ఆ మబ్బును చూస్తే నాకైతే అస్సలు మంచిగా అనిపించదు. అంత డల్ అయిపోతుందండి మైండ్ సెట్ అనేది. ఎండ ఉంటేనే మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. నాకు పని చేయడానికి కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా మబ్బు లాగా ఉంటే ఏదో లేజీగా అనిపిస్తుందండి. ఏ పని చేయాలనిపించదు. అయినా తప్పదు కదా, ఇంకా 4-5 డేస్ నుంచి ఇంట్లో లేను కాబట్టి అన్ని పనులు చేసేసుకోవాలి. ఈ డ్రెస్సెస్ ఏమో వెంటనే ఫోల్డ్ చేసేసి కబోర్డ్స్లో పెట్టేసిన. మళ్ళీ మిషన్లో వేస్తూ ఉంటా కదా, అవన్నీ ఎక్కువైపోతే వాటిని ఫోల్డ్ చేయడానికి మనకి బద్ధకం అయిపోతుంది. ఎక్కువ ఉంటే కూడా పని చేయాలనిపించదు. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు నేను కబోర్డ్స్లో పెట్టేసుకున్నా. ఇంకా ఇవన్నీ చేసేసుకునే లోపు మా వారు కూడా వచ్చేసిండు. తనకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ కట్ చేస్తూ ఉన్నానండి. పొడి ఉప్మా చేద్దామని చెప్పేసి. పొలం దగ్గరికి వెళ్ళిన కాబట్టి 4-5 డేస్ నేను ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఏమీ ప్రిపేర్ చేసుకోలేదండి. అందుకోసమైతే ఉప్మా చేస్తున్నాను. ఆల్రెడీ మా వారు వచ్చేసిండు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందుకే తొందరగా చేస్తూ ఉన్నానన్నమాట. బాండి పెట్టుకొని ఆయిల్ వేసిన, స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి 1 by 1 వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. ఉప్మా అంటే పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై కావాలి, లేకుంటే ఉప్మా అనేది అస్సలు టేస్టీగా ఉండదు. ఇలా క్యారెట్ ముక్కలు అయితే ఫ్రై కాకపోయినా పర్వాలేదు, అవి కొంచెం ఉడికితే సరిపోతుంది అంతే. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు మినప్పప్పు, 1 స్పూన్ వరకు శనగపప్పు కూడా వేస్తున్నాను. ఇంకా పల్లీలు కూడా వేయిస్తే బాగుండు కానీ అంత హడావిడిలో వేయలేదన్నమాట నేను. ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని, కరివేపాకు కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత అందులోకి రవ్వను వేసుకుంటున్నా. లూజ్ ఉప్మా చేస్తే ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసి రవ్వను వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇలా తాలింపుకు పెట్టేసుకుంటానండి. ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత అందులోకి వాటర్ వేసి, వాటర్ మరిగిన తర్వాత రవ్వను యాడ్ చేసుకుంటా.
ఇప్పుడైతే పొడి ఉప్మా కాబట్టి ఇట్లా చేసుకుంటా అనమాట నేను. రవ్వ ఫస్ట్ వేయించలేదు కాబట్టి ఇప్పుడు వేయించుకుంటూ ఉన్నాను. ఇలా అవన్నీ వేగిన తర్వాత మనకి కావాల్సినంత రవ్వను వేసుకొని ఇలా కలుపుతూ ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా చల్లని వాటర్ వేయకూడదు, హాట్ వాటరే వేసుకోవాలి. పక్కన స్టవ్ పైన ఒక చిన్న బౌల్లో వాటర్ అయితే పెట్టేసుకున్న వేడి కావడానికి. ఆ వేడి వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ అయితే వేసుకుంటానండి నేను. ఇంకొక 2 స్పూన్ల వరకు ఎక్కువ వేసుకుంటా అంతే. రవ్వ మంచిగా ఫ్రై అయిపోయింది. అందులోకి వాటర్ యాడ్ చేస్తున్నా. ఆ గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ వేసుకున్నా కాబట్టి ఆ గ్లాస్ నిండా వేసుకున్న వాటరు. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నా. ఎందుకంటే రవ్వ కూడా మంచిగా ఉడకాలి, ఉడికితేనే మంచిగా డైజెషన్ అవుతుంది. అందుకని చెప్పేసి చూసిరు కదా, ఇలా ఒకసారి ఆ వాటర్లో కలుపుకొని క్యాప్ పెట్టేసుకుంటే అది స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను వాటర్ వేయకముందు అసలు సాల్ట్ వేసేది ఉండే, మర్చిపోయినా. ఇప్పుడు వేస్తూ ఉన్నానండి. అయినా పర్వాలేదు, ఇంకొక 4-5 మినిట్స్ ఇది ఉడకాలన్నమాట మంచిగా. అందుకోసమైతే ఉప్పు మంచిగానే కలుస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఉడికించుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ పొడి ఉప్మా రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో పొడి ఉప్మా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ప్రతి వీడియోలో ఏదో ఒకటి నాకు తెలిసింది, నేను అనుభవించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. అవి చాలామందికి నచ్చుతాయండి. నిన్న పెట్టిన వీడియోలో నేను కొన్ని మాటలు మాట్లాడిన కదా, వాటి గురించి అయితే చాలామంది రెస్పాన్స్ అయ్యారు. చాలామంది కామెంట్ కూడా పెట్టారు, మళ్ళీ మీరు చెప్పింది కరెక్టే అక్క అని చెప్పేసి. అది ఏంటి అంటే, అమ్మ వాళ్ళు చేసింది మాత్రమే మనము మళ్ళీ చేయలేము, పాకి పడలేము. ప్రతి ఒక్కరు వేరే వాళ్ళు ఎవ్వరు చేసినా కూడా ఒకప్పుడు ఎత్తి పొడుస్తూనే ఉంటారని చెప్పిన కదా, అది నిజమక్క అని చెప్పేసి అన్నారనమాట. ఈరోజు ఏం చెప్పాలనుకున్నానంటే, నేను మన తప్పు లేకపోయినా మనల్ని ఎవరో ఒకరు ఏమైనా మాటలు అంటూ ఉంటారు కదా, ఎవరైనా సరే, ఫ్యామిలీ వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే. పోనీలే వాళ్ళతో కలిసే ఉండాలి అని అనుకొని మనము వాళ్ళన్నా కూడా పట్టించుకోకుండా మనసులో కాసేపు బాధపడి కూడా వాళ్ళతో కంటిన్యూ చేస్తూ ఉంటాము. అది ఒకటోసారి, రెండవసారి, లాస్ట్ మూడవసారి, 3 సార్లు మనము వాళ్ళన్న మాటలు పడుకుంటూ కూడా వాళ్ళతో కంటిన్యూ చేస్తే తప్పులేదు. 4వసారి కూడా మనము వాళ్ళన్న మాటలు పడుకుంటూ వాళ్ళతో కంటిన్యూ చేసి మంచిగానే ఉంటామనుకోండి, మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం కోల్పోతున్నామని మనం అర్థం చేసుకోవాలి. మనకి అక్కడ విలువ తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. నేను అన్నది నిజమా కాదా, ఇంకా వేరే ఏమైనా మీకు అనిపిస్తుందా, నేను చెప్పింది కరెక్టేనా కాదా అన్న విషయం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను మధ్యాహ్నం ఏమీ షూట్ చేయలేదండి. ఇక మా వారు బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిన తర్వాత వెజిటేబుల్స్ లేకుండా ఇంట్లో వాటిని తీసుకొచ్చిన గోరుచిక్కుడుకాయ, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా బీరకాయలు అవి కొన్ని అయితే తీసుకొచ్చిన అండి. ఈరోజు అయితే గోరుచిక్కుడుకాయ కట్ చేసి వండిన. కట్ చేయడం అంటే కొంచెం టైం ఎక్కువనే పడుతుంది కదా. ఇంకా మా వారు ఇంకొంచెం లేటుగా వస్తానన్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు కాబట్టి ఆకలైంది నాకు. నేను పాప కలిసి అన్నం తింటూ ఉన్నామన్నమాట. ఫస్ట్ కొంచెం చింతకాయ పచ్చడి నూనె వేసుకొని తిన్నాను. పల్లి అండ్ నువ్వుల నూనె అండి, అది వేసుకొని చింతకాయ పచ్చడిలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నము. అలా లంచ్ తిన్న తర్వాత ఇంకొకసారి బట్టలు అయితే వేసేద్దామని చెప్పేసి ఇవి తీసి ఎండేస్తూ ఉన్నానండి. మళ్ళీ ఒక ట్రిప్ అయితే వేసేసిన. అవైతే ఎండట్లేదు, చూడాలి మరి ఎంతవరకు ఎండుతాయో అని. కూడా అట్నే ఉంచలేము కదా, అందుకని చెప్పేసి వేస్తూ ఉన్నానన్నమాట. మొబైల్లో వీడియోస్ అన్నీ అలాగే ఉండిపోయినాయి. ఇక ఎడిటింగ్తో కూర్చోవాలని చెప్పేసి పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసేసుకున్నా. నా పనులు కంప్లీట్ అయ్యేసరికి 2 అయింది. 2 ఇక నేనైతే కూర్చొని 2-3 వీడియోలకైతే ఎడిటింగ్ చేసి పెట్టేసుకున్నానండి. నేను ఒక 3 అవర్స్ అయితే వీడియోస్ కోసం కూర్చున్నానమాట. మస్తు యాస్ట్ వచ్చింది. నేను ఇంట్లో లేను కాబట్టి ఇట్లా ఎక్కువ బర్డెన్ అయిపోయిందనమాట. వీడియోస్ ఫోన్లో ఎక్కువ ఉన్నా కూడా మెమొరీ ఎక్కువ అయిపోయి మళ్ళీ వీడియోస్ తీయడానికి ఉండదు కదా. అందుకని చెప్పి 3 అవర్స్ కూర్చున్నానండి. 3 అవర్స్కి 3 వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అవి అయిపోయిన తర్వాత ఒక ½ అన్ అవర్ అయితే పడుకున్నానండి.
అప్పటికే నిద్ర ఆగట్లేదు. నాకు ఎడిటింగ్ చేస్తే నిద్ర ఎక్కువ వస్తది. అప్పటికే నిద్ర ఆపుకుంటూ వీడియోస్ అయితే కంప్లీట్ కావాలని పట్టుదలతో కూర్చొని 3 వీడియోస్ అయితే కంప్లీట్ చేసిన. అందుకోసం ఈ 3 రోజుల్లో రెగ్యులర్‌గా వస్తూ ఉన్నాయి కదండీ వీడియోస్. అందుకే అన్నమాట. ఇక నేను అవి ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకునేలోపు పాపనైతే పాపం మొత్తం ఆమె డ్రెస్సులన్నీ నీట్‌గా సర్దేసుకుంది. ఆమెకు బోర్ కొట్టిందంట. ఇంకా సాంగ్స్ పెట్టేసుకొని పనంతా చేసేసుకుంది. పిల్లలకైతే మనం కొన్ని పనులు నేర్పించాలండి. అవి వాళ్ళకు చాలా యూజ్ అవుతాయి. ఇక డిన్నర్లోకి చపాతీ అండ్ పప్పు కర్రీ చేసుకున్నాం. డిన్నర్ 7:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నా. ఇది అండి ఈరోజు నా మార్నింగ్ టు నైట్ వరకు రొటీన్ బ్లాగ్ అనమాట. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.